యాక్టింగ్ ఎబిలిటీ చూస్తాను. ఆ క్యారెక్టర్‌ని వాళ్ళు 5% చేస్తారు. మిగతా 95% నేను చేయించుకోగలనని నాకు నమ్మకం ఉంటది. ఆ 5% వాళ్ళు అంటే కామన్ సెన్స్ ఉందా లేదా అని చూస్తాను. కామన్ సెన్స్ అంటే యాక్టింగ్ కామన్ సెన్స్. కామన్ కరెక్ట్. సెన్స్ అంటే వాళ్ళ తాలూకా కామన్ సెన్స్. కరెక్ట్. యాక్టింగ్ కామన్ సెన్స్ ఉందా లేదా అని చూస్తాను. అంటే ఓవర్ డూ చేయకుండా హ్మ్. ఎంత కావాలో అంతే చేయగలగడం. ఏం చెప్తే దాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని చేయగలడం. అలాంటి కామన్ సెన్స్ ఉంది. ఉంటే చాలు. మిగతా 95% నేను చేయించుకోగలనని నమ్ముతాను. హ్మ్. సో, అలాంటి వాళ్ళని పిక్ చేసుకుంటాను. పిక్ చేసుకొని తర్వాత ఫస్ట్ ప్రయారిటీ తెలుగు వాళ్ళకే ఇస్తాను. హ్మ్. తెలుగు యాక్టర్స్‌కే చూస్తాను. అది లేనప్పుడు ఇంకెవరైనా చూడండి. తెలుగు వాళ్ళకే చూస్తాను. ఎందుకంటే నాకు ఈ విషయంలో 'కోట శ్రీనివాసరావు' గారు చెప్పింది ఎందుకో లోపల నాటుకుపోయింది. అదేంటో నాకు కూడా తెలీదు. అంటే నేనేమి పరభాషకి పరభాష నటులకి వ్యతిరేకమని కాదు. అంటే మనలోనే చాలా మంది ఉంటారు కదా! విపరీతమైన ఆర్టిస్టులున్నారు మనకి. విపరీతమైన టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళతోనే ఎళ్ళొచ్చు కదా! అన్న దీని మీద ఒకటి ఎళ్తాను. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానంలో నాకు 2 క్వెషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఆర్టిస్ట్‌లు చాలా మందికి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'పుష్ప' సినిమాలో పలాస నుంచి ఎళ్ళిన చాలా మంది ఆర్టిస్ట్‌లు 8, 10 మంది అది ఆర్టిస్ట్‌లు. సుకుమార్ గారు ఆ! 'పలాస' సినిమాని రఘుగారి స్టూడియోలోనే సుకుమార్ గారికి చూపించాం. హ్మ్. సుకుమార్ గారు, సూర్యప్రతాప్ గారు, వేమారెడ్డి గారని అవును. సుకుమార్ గారి ఫ్రెండ్ ఉంటారు. అవును. ఆయన వాళ్ళు ముగ్గురొచ్చి నేను చాలా రోజులు సుకుమార్ గారిని వేధిస్తే ఆయన చాలా బిజీగా ఉన్నారు ఆ టైంలో. ఒకరోజొచ్చి రాత్రి 10కో ఎంతకో వచ్చి చూసారాయన. మిడ్‌నైట్ 1 అయింది. 1:00కి ఆయన గట్టిగా కౌగిలించుకొని అందులో ఒక పాటుంది. ఆయన చెప్పిందే. ఆ పాట తీసేసేయి అని చెప్పారు. హ్మ్. 'ఓ సొగసరి' అని ఒక పాటుంటది. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. ఆ పాట తీసేసేయి అది ఎమోషన్‌ని కట్ చేస్తుందంటే నేను రెండో ఆలోచన లేకుండా తీసేసానది. ఓకే. అసలేం ఆలోచించలేదు ఆయన చెప్పారని ఇంకా. సో, ఆ పాట తీసేసాను. ఆ ఎమోషను అక్కడ టక్కన కట్ అవుతుంది. అది ఎళ్ళిపోవాలి. మధ్యలో పాటలోకి రావద్దని చెప్పారనమాట. సో, అప్పుడు చేసి ఆ మర్నాడు ఆయనే అడిగారు నాకు. 'జగదీష్' నంబరు అందులో ఆ అమ్మాయి 'శృతి' ఆహ్, 'టెక్కల 'టెక్కలి పద్మగా' పద్మ'. చేసిన ఆ! అమ్మాయి. 'శృతి' నంబరు. తర్వాత 'షణ్ముఖ్' నంబరు. 'విజయరామరాజు' నంబర్ ఇవన్నీ. 'షణ్ముఖ్' అందులో చేసాడు గదా! అజయ్ ఘోష్ గారి పెద్ద తమ్ముడు హ్మ్. అవును. సినిమాలో. హ్మ్. మంచి పేరు. అతని పేరు జక్కారెడ్డి అనుకుంటా. హ్మ్. జక్కారెడ్డి. జక్కారెడ్డి క్యారెక్టర్ చేసినప్పుడు. సో, అతనే పలాసలో ఆ కాళికా వేషం వేసిన అబ్బాయి. అవును. సో, అలా తర్వాత 'రాజశేఖర్' అని ఒక అబ్బాయి ఉంటాడు. పలాసలో ఉన్న అబ్బాయి. అతనిది 'పవన్ సంతోష్' ఉంది. చాలా మంది అంటే నంబర్‌లు అప్పుడు ఇక్కడ ఇచ్చాను. కేవలం 'పలాస' అనే గాదు, లేకుంటే 'పుష్ప' అనే గాదు. చాలా మంది ఆర్టిస్ట్‌లు మీ దగ్గర నుంచి ఎళ్ళినోళ్ళు. బట్ ఏ రోజు గూడా వాళ్ళు స్టార్స్ అయిన తర్వాత గూడా ఎక్కడ ఆహ్, 'తరుణ్ కుమార్' పేరు జెప్పింది లేదు. 'పలాస' గురించి మాట్లాడింది లేదు. తెలీదు మరి నాకు. అది ఇప్పటికి నాకు కూడా ఆశ్చర్యమే. అంటే రీసెంట్‌గా 'పోలాకి విజయ్ మాస్టర్' ఉన్నారు గదా! ఆ! నేనే మాస్టర్ చేశాను. 'నక్లీస్ గోల్డ్' స్పాట్ నేనే ఇచ్చాను ఆయనకి. అవును. రైట్. ఆయనకి ఫోను చేసి కూడా అడిగాను. మీరు చాలా దగ్గరలో మాట్లాడుతున్నారు గదా! ఇప్పుడేమి ఎవరో ఎవరికి లైఫ్‌లిచ్చారు అలాంటివన్నీ కాదు. హ్మ్. 'పలాస'ని అసలెందుకు ఒక మంచి సినిమాని ఇప్పుడు 'పలాస' ఆల్‌మోస్ట్ ఒక 60, 70% తెలుసండి. మిగతా ఒక 30% తెలీదు. నేను ఈ మధ్యన కలిసిన ఒక ముగ్గురు, నలుగురు హీరోల్లో చూడలేదు దాన్ని. హ్మ్. ఎందుకంటే మళ్ళీ ఇది వేరే సబ్జెక్ట్. హీరోలు అసలు సినిమాలు చూడరు. చాలా హ్మ్. వరకు సినిమాలు చూడట్లేదని నాకర్థం. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్‌లోనో, వాళ్ళ దీంట్లోనో అంటే ఇలాంటి సినిమాలని స్కిప్ చేసేస్తారేమో అని నాకు అనిపించింది. సో, సినిమాలనా? ఇలాంటి సినిమాలనా? ఇలాంటి సినిమాలని. మిగతా సినిమాలు చూస్తారు గదా! ఇప్పుడు పెద్ద సినిమా వచ్చిందన్నప్పుడు చూస్తారు. మీకు ఉదాహరణ చెప్పనా? అంటే పేరు చెప్పను. 'పలాసాని', 'శ్రీదేవి సోడా సెంటర్‌ని' కలిపి ఒక సినిమా తీస్తే అది పెద్ద హిట్ అయింది. అది మీకు తెలిసే ఉండాలి. ఓకే. పెద్ద హిట్ అయింది. బట్ అది ఆ హీరో ఆ సినిమాని చూడలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ 2 సినిమాలు చూస్తే నా కథ విన్నప్పుడే ఈ 2 ఆల్రెడీ వచ్చేసిన సినిమాలు కదా! అని చెప్పాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా 'శ్రీదేవి సోడా అవును. సెంటరు'. ఫస్ట్ హాఫ్ అంతా 'పలాస' ఉంటది అందులో. ఓకే. 100,00,00,000 సినిమా అది. హ్మ్. సో, ఆహ్, అదే చెప్తున్నా. సో, యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంటది మీకు. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. పెద్ద సినిమా అది. హ్మ్. అయితే ఓకే. ఇలా జరిగినప్పుడు మీరడిగిన క్వెషన్‌కి చెప్తున్నాను. 'పోలాకి విజయ్' మాస్టర్ ఏమో ఎక్కడ మాట్లాడరాయన. ఆయనకదే హ్మ్. అడిగాను. హ్మ్. పలాస నేను మీకు చెప్పినప్పుడు, ఆ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు అది మీరు చెప్తే మీరు 'కరుణకుమారు' నాకు పరిచయం చేశాడు అని కాదు. 'నక్లీస్ గొలుసు' పాటతో మీరు 'మీసాల పిల్ల' గురించి మాట్లాడిన అదే దీన్ని 'నక్లీస్ గొలుసు' కూడా మీరు అప్లై చేయాలండి అని హ్మ్. నేను చెప్పాను. హ్మ్. లేదండి నేను చెప్తాను కదా! అని ఆయనేదో చెప్పాడు. బట్ ఆయన వెర్షన్ ఆయనది. నాకు సంబంధం లేదు. బట్ నేను చెప్తున్నా. అలాగే చాలామంది యాక్టర్‌లు ఉంటారు. వాళ్ళు చెప్పరు. అలాగని మనం నన్నేమి చేయడానికి ఏం లేదు. మనం పోతూ ఉండాలంతే. బట్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదా మీరు? ఫీల్ ఎందుకు అవ్వం? అంటే ఫీల్ అవ్వలేదని చెప్తే అది టూ మచ్ హిపోక్రసీ అవుతది. హ్మ్. ఖచ్చితంగా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఆహ్ ఒక ఆర్టిస్టు చాలా రోజులుగా అంటే నాకు సంబంధమే లేదు. నేను సినిమాల్లో లేను. నేను ఏ సినిమా సెట్‌కెళ్ళింది లేదు. ఎవరి దగ్గర పని చేసింది లేదు. అంటే నాకు కాంటాక్ట్స్ లేవు.
సో, నేను 'పలాస'కి ఎలా పిక్ చేసుకున్నాను, ఎక్కడో 'లమకాన్‌లో' ఒక డ్రామా చూసినప్పుడు, 'ఫీనిక్స్ ఎరీనా'లో ఒక డ్రామా చూసినప్పుడు, ఎక్కడో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ 'క్యాంప్ చేసి' వాళ్ళు చేసిన ఒక సీరీస్ ఉండింది. అప్పుడు వెబ్ సీరీస్ లాంటిది. సో సో, 'నిరుద్యోగ నటులని' అది చూసినప్పుడు వాళ్ళందరిని అందులోంచి నేను పిక్ చేశాను. వాళ్ళని నేను ట్రై చేసి, కాంటాక్ట్ చేసి, నేనే ఎఫర్ట్ తీసుకొని చేశాను. నా డైరెక్షన్ టీమ్ అంతా కూడా కొత్త పిల్లలు. హ్మ్. ఎవ్వరు అప్పుడే బీటెక్‌లు చేసి, ఒకళ్ళిద్దరు ఉద్యోగాలు చేసి సినిమాల్లోకొచ్చారు. మిగతా వాళ్ళు బీటెక్‌లు చేసి డైరెక్ట్‌గా సినిమాల్లోకొచ్చినోళ్ళు. వాళ్ళ ఐదుగురిని తీసుకున్నాం. వాళ్ళకి ఏం తెలీదు. మేము సినిమాని మేము కంప్లీట్‌గా మేము నేర్చుకుంటూ సినిమా తీసినట్టు సో 'పలాస' అనేది. ఓకే. సో, అది మాకు ప్లస్ అయింది. అంటే ఈరోజు అన్ని లోతుపాతులు తెలవడానికి మాకు ఒక అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు ఇలా నేను వెతికి పట్టుకున్న నటులుంటారు గదా! ఇలా వెతికి పట్టుకున్న నటులు కూడా ఎక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించరు. ఖచ్చితంగా నొప్పేస్తది. బాధనిపిస్తది. ఖచ్చితంగా బాధనిపిస్తది. సో బాధనిపిస్తది. ఖచ్చితంగా బాధనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, కొంతమందుంటారు. అంటే లాంగ్ రన్‌లో ఉండాడు. ఇప్పుడు మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 'పెద్ద షావుకారు' చేశారు 'పలాసలో' అవును. జనార్దన్ గారని. ఐడియా ఉందా? ఆయన అవునవును. వైజాగ్‌లో హి ఈస్ ఎన్ ఇండస్ట్రియలిస్ట్. సో ఒక రియల్టర్ ఆయన. ఆయన ఓకే. ఒక 10, 12 బిల్డింగులు కట్టారు. ఆయనకు ఒక 25 ఏళ్లుగా ఒక ఇండస్ట్రీ నడుస్తుంది. ఆయన నెలకొక 40, 50 లక్షలు సంపాదిస్తారు ఆ టైంకే. హ్మ్. హ్మ్. ఓకే. హి ఈస్ వెరీ వెల్ ఆఫ్. ఓకే. ఫస్ట్ ఆయనకి సినిమా అంటే ఇష్టం. డ్రామా అంటే ఇష్టం. ఆయన నాకు నేను సినిమాల్లో లేని టైంలోనే పరిచయం. ఓకే. అంటే మాదంతా ఒక కామన్ గ్రూప్ ఉండేది. నేను వైజాగ్‌లో ఉండేటప్పుడు. మేము రెగ్యులర్‌గా కలుస్తుండేవాళ్ళం. వాళ్ళందరికీ ఆయన కొంచెం ఒక ఆయనొస్తే ఒక సరదాగా ఉండేది. ఆయన చాలా సరదాగా మాట్లాడతారు. బావుంటది. అలా పరిచయం. నేనిది రాస్తున్నప్పుడు ఆయనతో చేయిద్దాం అనుకున్నా. ఆయనకి కూడా తెలీదు ఆ విషయం. హ్మ్. అయిన తర్వాత ఆయనకి చెప్పాను. ఆయనకి ఆ క్యారెక్టర్ అంత పెద్ద క్యారెక్టర్ అంత ఎలాగవుద్దని ఆయనకి కూడా తెలీదు. అవును. ఆయన మీకు కాల్ షీట్ అంటే డైరెక్ట్‌గా వైజాగ్ నుండి కారేసుకొని వచ్చేసేవారు. డ్రైవర్‌ని, ఒక అసిస్టెంట్‌ని తీసుకొని వచ్చేవారాయన. హ్మ్. వచ్చి యాక్ట్ చేసి ఎంత టైం అయినా మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోయేవారు. 2 గంటలే గదా! బట్ పలాస డైలాగులు కూడా నుండి. చాలా చెప్పారాయన. అదే చెప్తున్నా. మన ఇంట్లో కత్తుందంటే మన ఆ! వినకూడదు. అది. ఎంత ఇంటెన్స్‌గా చెప్పాడంటే సో, నేను యాక్టర్ అనుకుంటున్నాను. ఆయనకసలు తెలీదు. ఆ! ఆ పాత్ర అంత ఇదవుతదనేది కూడా సినిమా తీసేటప్పుడు తెలీదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఒక వారం రోజులకో, 10 రోజులకో పిలిచేవాళ్ళం. ఆయన సీన్‌లయిపోయేవి. ఆయన ఎళ్ళిపోయేవారు. ఆయన వచ్చినప్పుడు మాకు రిటర్న్ అన్నీ తీసుకొచ్చేవారు. హ్మ్. అరటిపళ్ళని, ప్రొడక్షన్ అందరికి కలిపి చెక్కీలని ఇవన్నీ వైజాగ్ నుండి అన్నీ తీసుకొచ్చి అందరికి పంచి, అందరూ చేసుకోండబ్బా! అని చెప్పి కాసేపు ఇచ్చేసి ఎళ్ళిపోయేవారు. ఆయనేదో పిక్నిక్ వచ్చినట్టు సరదాగా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుండేవారు తప్ప, ఆయన కూడా అంత ఊహించలేదు. ఒకసారి ఎడిట్ అయ్యి డబ్బింగ్ చెప్పి అంతాను ఏంటి కర్ణ ఇలాగొచ్చింది సినిమా అని ఆయనన్నారు. తర్వాత సినిమా వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు 'పలాస జనార్దన్' అని పేరు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఆయన దాదాపు ఒక 35 సినిమాల్లో అవును. నటించారు. ఇప్పుడు 'పెద్దిలో' యాక్ట్ చేస్తున్నారు. ఆహ్, ఆహ్, ఇంకో సినిమా ఉందండి. చాలా పెద్ద సినిమాలు. పెద్ద సినిమాలన్నిట్లో ఉన్నారు. 'నాని' గారి సినిమాలున్నారు. హ్మ్. 'పారడైజ్‌లో' ఉన్నారు. సో, ఆయనొచ్చి చేస్తూ వెళ్తూ ఉన్నారు. బట్ ఆయన హ్మ్, పేరు ఇవ్వడమే టైటిల్స్ కూడా 'పలాస జనార్దన్' పలాస్. అని పెట్టుకున్నారు. ఆయనకసలు అవసరమే లేదు. హ్మ్. అంటే ఆయన స్టేచర్‌కి అది అవసరం లేదు. ఆయన డీపీ నా ఫోటో ఉంటది. అబ్బా! ఆయన డీపీలో నేను ఆయన ఇద్దరు దిగిన ఫోటో ఉంటది. మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్లయింది 4థ్‌న. ఆహ్, ఆ నెల రోజుల పాటు ఆయన ఆహ్, కొడుకు, కోడలు, ఆయన, వాళ్ళ మిసెస్ ఉన్న ఫోటోని పెట్టుకున్నారు. అంతకుముందు ఇద్దరు నేను ఒక రెడ్ షర్ట్‌లో ఉంటాను. ఆయన ఒక పూల చొక్కాలో ఉంటారు. మా ఇద్దరి తాలూకు ఫోటోగ్రాఫ్ డీపీ. సో, ఇదంతా ఏంటి అంటే అదేమి గ్రాటిట్యూడ్ ఇదని కాదు. అదొక సరదా అంతే. ఒక ఒక ఇదుంటదంతే. ఇప్పుడు నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను. ఆయనతో నాకేమి ఆర్థిక లావాదేవీలు ఏమి లేవు. ఆయనతో నాకు ఎటువంటి ఇది లేదు. అర్థమవుతుంది సార్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ చిన్న గ్రాటిట్యూడ్ అనేది మనం మెయింటైన్ చేయాలి గదా! అంటాను నేను. కరెక్ట్. ఎందుకంటే ఆ కష్టపడ్డ వ్యక్తి వాళ్ళ నుంచి అదొచ్చినప్పుడు ఆ ఆనందం గూడా ఎక్స్‌పెక్ట్ చేస్తాడు గదా! ఆ! అంటే మీరు సినిమా గురించి చెప్పాలి గదా! ఆ! కరెక్ట్. ఇప్పుడు నేనెప్పుడు వ్యక్తిగతం కోరుకోవట్ల. 'కరుణ కుమారు' అనేది చెప్పొద్దు. అది ఎవరికి ఇక్కడ ఏమి ఇప్పుడు నేను కూడా నా స్వార్థమే గదా! నేనెళ్ళి నువ్వు యాక్ట్ చేస్తే నా సినిమాకి అది ప్లస్ అవుద్ది కాబట్టి మిమ్మల్ని నేను తీసుకున్నాను. బట్ అది మీకు ప్లస్ అయ్యి తద్వారా మీకొక అప్పటిదాకా మీరు స్ట్రగుల్ అవుతున్నారు. మీకు ఒక 10 అవకాశాలొచ్చినప్పుడు దాన్ని మీరు ఆ సినిమాని ఎందుకు ప్రస్తావించరు అన్నది నా తాలూకా క్వెషన్. కరెక్ట్ క్వెషనే. కరెక్ట్ క్వెషనే. సినిమాని ప్రస్తావించాలి వాలిడ్ కదా! సార్. దాని ద్వారా అంటే ఓకే. ఇతనికి ఈరోజు ఇంత గుర్తింపొచ్చింది ఆ సినిమా ద్వారా. ఆ సినిమా ఏంటో చూద్దామని కూడా చూడొచ్చు కదా! ఆ అవును. సినిమాని. అవును. అంతే.